మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. నా వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయని, మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నామని మీ అందరూ చెప్పి నన్ను ఎంతగానో ఆదరించి ప్రోత్సహిస్తున్న నా కుటుంబ సభ్యులకు, వ్యూవర్స్కి రుణపడి ఉంటాను. మరి ఇంతగా మీ అందరికీ నచ్చుతున్నాయంటే నేను పూజలో తీసుకునే ప్రత్యేక శ్రద్ధ, నాణ్యమైన వస్తువులు, ఎవరికైనా తాంబూలం ఇచ్చినప్పుడు వాడే పసుపు కుంకుమలు, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా నేను ఎంత శ్రద్ధగా అన్నీ ఉపయోగించి ఇస్తున్నానో మరి మీ అందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది. మరి ఈ వీడియోని కాస్త ఓపిక చేసుకుని నిదానంగా ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆలయాలకిచ్చిన, ఒక స్నేహితులకిచ్చిన తాంబూలం కింద ఇచ్చినా కూడా ప్రతిదీ కూడా నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను. నేను ఎంత శ్రద్ధగా అయితే పూజకి ఇవన్నీ ఉపయోగిస్తానో అవతలి వాళ్ళ దగ్గర కూడా నా దగ్గర ఉన్నవి వాళ్ళందరి దగ్గర ఉండాలని కోరుకునే మనస్తత్వం నాది. ప్రతిదీ కూడా నేచురల్గా ఉండడానికి చూస్తాను. నా ప్రొడక్ట్స్ని నేను ఎలా అయితే నాణ్యంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి చేరాలని అనుకుంటానో అలాగే ముందు ఇంతటి స్థానం ఇచ్చిన దైవానికి, దైవ స్వరూపంగా చూసే ఒక ముత్తైదువుకి, అలాగే చూస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. నిజానికి ఈ వీడియో తీసి 7-8 నెలల పైన అయింది. మీరు నమ్ముతారో లేదో, ఇక్కడ మధుర మీనాక్షి కుంకుమ కూడా మీకు కనిపిస్తుంది. నేను పరిశోధన చేస్తున్నప్పుడు కుంకాల మీద ఆ యొక్క కుంకుమని నేను మధురై నుంచి తెప్పించుకున్నాను. ఇక్కడ చూస్తున్న ప్రతి వస్తువు కూడా అది నా పూజ రూమ్లోకి రావాలి అంటే ఎంతో ఆచితూచి చాలా న్యాచురల్గా ఉండేటట్టుగా, మన ఆరోగ్యంతో పాటు పర్యావరణం కూడా బాగుండాలని అంత జాగ్రత్త తీసుకుంటాను. ప్రతి ప్రోడక్ట్ గురించి చాలా జాగ్రత్తగా చదివి తెలుసుకుని అప్పుడే ఉపయోగిస్తాను. వాటిలో ఉన్న ద్రవ్యాల గురించి తెలుసుకుంటాను. ఇది నాకు నా ప్రొడక్ట్స్ చేసేక ముందు నుంచి కూడా అలవాటు ఉందండి. ఒక క్రీమ్ తయారు చేసిన వాళ్ళు ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్, మొదటగా గోమూత్రం, ఆవు పిడకలు, వట్టివేరు ఇవి మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలండి ప్రతి పూజా గదిలో. నా వీడియోలో చూశారు కదా, గోమయం మొదలుగా వీటిని నానబెట్టి చక్కగా అలికి ముగ్గు పెడతాను. ఈ వట్టివేరుని విగ్రహాలు అవన్నీ శుభ్రం చేయడం కోసం ఉపయోగిస్తాను. గోమూత్రం కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవడం కోసం అలా ఉపయోగించుకోవాలి. అలాగే ఈ పంచగవ్య దీపాలు ధూపం వేయడానికి, దశాంగం పొడి వేయడానికి, దీపాన్ని వెలిగించడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే పారాణి పెట్టడం కోసం, తాంబూలం కోసం సున్నం ఉండేటట్టుగా చూసుకుంటాను. పూజ ఫాస్ట్గా అవ్వాలి, శాస్త్రోక్తంగా కొన్ని యంత్ర ముగ్గులు ఇలాంటివి ఉపయోగించి వేసుకోవాలన్నప్పుడు అచ్చులు మాత్రం నాకు చాలా యూజ్ అవుతాయండి. వీటితో చక్కటి కళ వస్తుంది, సమయం ఆదా అవుతుంది. మరి ప్రతి పూజా గదిలో ఇవి కంపల్సరీ ఉండాలండి. ఇవన్నీ పెద్ద ఖర్చు అయినవి కాదు. ఇలా ప్లాన్గా ఉంచుకుంటే ఎంత పెద్ద పూజ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే సమయం కలిసి రావాలి, శాస్త్రోక్తంగా పద్ధతిగా పూజ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని పాటించి వీటన్నిటిని అందుబాటులో పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా దైవానికి మనం తక్కువ కాకుండా పూజ చేసుకోవచ్చు. నేను ఉపయోగించే ఈ ఎర్రని ఒత్తులు వారాహికి, కాలభైరవుడికి, దుర్గాదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి ఉపయోగిస్తాను. ఈ పసుపు ఒత్తులు వెంకటేశ్వర స్వామికి, గురువుగా మనం దక్షిణామూర్తికి, సాయిబాబాకి ఉపయోగిస్తాను. ఈ కుబేర లక్ష్మికి ఈ పచ్చని ఒత్తులు, రెగ్యులర్గా ఈ పత్తి ఒత్తులు, అలాగే ఈ రోల్లా ఉన్నది స్వామివారికి వస్త్రం చేయడానికి పసుపు కుంకుమ అద్ది చాలా ఈజీగా చేసుకోవడానికి అప్పుడప్పుడు ఒత్తుల కింద కూడా చేసి వేసేస్తూ ఉంటాను దీపారాధనకి. అలాగే అఖండ దీపానికి పౌర్ణమి, శుక్రవారం అలాగ ప్రత్యేక పూజలప్పుడు ఇలా 5 ఒత్తులది పత్తిది యూజ్ చేస్తాను. అలా లక్ష్మీ తామర ఒత్తులు, ఇలా సన్నని ఒత్తులు నాకు నెలంతా కూడా కార్తీక మాసంలో అలా పెట్టడానికి చాలా సులువుగా చక్కగా వెలుగుతాయన్నమాట. బయట గాలికి కూడా ఏమవ్వకుండా ఇలా పత్తిని కూడా ఏర్పాటు చేసుకుంటాను. స్వామివారికి వస్త్రం చేయడానికి, అప్పుడప్పుడు ఉసిరికాయల మీద బొడ్డొత్తుల కింద పెట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే కాస్త కళగా ఉండాలన్నప్పుడు ఇలా రెడీమేడ్ వస్త్రాన్ని ఉపయోగిస్తూ ఉంటాను. ఇవి బయట దేవాలయాల్లో వాటిల్లో ఉపయోగించుకోవడం కోసం ఈ బొడ్డొత్తుల్ని నేతిలో నానబెట్టుకుని ఉపయోగిస్తూ ఉంటాను. ఇవండి నా ఒత్తుల కలెక్షన్.
పోతే నాకు ఎంతో ఇష్టమైన న్యాచురల్ అగరబత్తులు. వీటి గురించి నేను 4 సంవత్సరాల పరిశోధన అయితే చేశానండి. అన్నిట్లో నచ్చినవి మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. దీని గురించి ప్రత్యేకమైన వీడియో మీకోసం సిద్ధం చేసి ఉంచాను. అది కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇలా నాకు నచ్చినప్పుడు గులాబీ పూలతో పాటు గులాబీ అగరబత్తి, తులసి మాలతో పాటు తులసి అగరబత్తి, మారేడు దళాలతో పాటు మారేడు అగరబత్తి, ఇలా అష్టగంధంతో పాటు అష్టగంధ అగరబత్తి ఇలా ఉపయోగించడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఆ వీడియోస్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు వీడియోలో చూపిస్తూనే ఉంటాను. మీరు చెక్ చేస్తూనే ఉండండి. అలాగే కొన్ని రకాల గంధాలు నేను వాడుతున్నవి. ఇది ఆర్గానిక్ గంధం, అమ్మవారికి పెట్టడానికి, అమ్మవారి పాదాలకి ఉపయోగిస్తూ ఉంటాను. ఈ అష్టగంధాన్ని అమ్మవారి ప్రత్యేక పూజల్లో వాడుతూ ఉంటాను. త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఈ గంధాన్ని దీపాలకి అలా కుంకుమ బొట్లుగా పెట్టడానికి కరెక్ట్గా అనువుగా సరిపోతుంది. ఇలాగే ఎర్రచందనం నాకు దశాంగం అలాంటి పొడుల్లో వాటిలో కూడా ఉపయోగించడానికి యూజ్ చేస్తాను. అలాగే ఈ అష్టగంధ పేస్ట్ అలాగా తర్వాత టెంపుల్స్లో ఇవ్వాలన్నప్పుడు ఇలా ఒరిజినల్గా ఉన్న గంధం చెక్కని ఇస్తూ ఉంటానండి. లేదా తిరుపతిలో లేపాక్షిలో ఒరిజినల్ గంధం పొడి దొరుకుతుంది, కాస్త ఖరీదైన అలాంటివి ఇస్తూ ఉంటాను. స్వామి అమ్మవార్ల అభిషేకానికి ఒరిజినల్గా గంధం అరగదీసి ఉపయోగిస్తాను. అమ్మవార్ల విగ్రహాలకు, దీపాలకు ఈ యొక్క గంధాలని ఉపయోగిస్తాను. అమ్మవారి పాదాలకి ఈ ఆర్గానిక్ గంధాన్ని తిరుపతి నుంచి తెచ్చుకున్న ఈ కుంకుమని ఉపయోగిస్తాను. పారాణిలాగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నేను ఎంతగానో ఇష్టపడి ఉపయోగించే కొన్ని రకాల ధూప్ స్టిక్స్. ఇది కంప్లీట్ న్యాచురల్ అండి. అలాగే కూడా స్వచ్ఛమైన సాంబ్రాణి ధూపం వేసినట్టుగానే వస్తుంది. ఈ బాక్సెస్ నా కజిన్ శ్రీను నా పూజ కోసం దుబాయ్ నుంచి పంపించారండి. దీంతోపాటు చక్కటి నూనెలను కూడా పంపించారు, మీకు చూపిస్తాను. నాకు ఎంతగానో నచ్చిన జవ్వాది ధూప్ కప్స్. వీటి వాసన అద్భుతమండి. రియల్ జవ్వాది పొడిని అలా మీరు సాంబ్రాణి కింద వెలిగించిన వాసన అయితే తప్పకుండా కలుగుతుంది. నా దశాంగం పొడి వీడియోలో మీ అందరికీ నచ్చిన ఆ మినీ హోమగుండం ఎక్కడ కొనుక్కున్నారని అడిగారు కదా. యజ్ఞధార ధూప్ స్టిక్స్ అండి. వాళ్ళు చక్కగా హోమగుండ సంకల్పంతో దీన్ని ఇలా ముగ్గులు పెట్టి ఇవ్వడం నాకు చాలా నచ్చి నేను కూడా ఈ రకంగా ముగ్గులు పెట్టుకుని దాన్ని అంతే పవిత్రంగా యూజ్ చేస్తున్నానండి. ఈ ధూప్ స్టిక్స్ కూడా చాలా బాగుంటాయి. అచ్చం హోమం చేసినట్లుగా అందరికీ అందుబాటులో ఉన్న ధరల కనుకనే మీ అందరికీ ఇంత నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏమీ ఖరీదైనవి కాదు. మీరు బయట కెమికల్వి ఎంత ఖరీదో ఇవి వాటికన్నా కాస్త తక్కువగానే లేదా సరి సమానంగా ఉన్నవే. ఇలా దశాంగం పొడి వెలిగించడం కోసం ఈ గాయత్రి ధూప్ స్టిక్స్ని ఈ పంచగవ్య దీపాలలో కానీ పచ్చకర్పూరం, జవ్వాది పొడి ఇలా మనం ఏదైనా కూడా వేసుకుని వెలిగించుకోవచ్చు, సాంబ్రాణితో సహా. నేను వాడే అన్ని సాంబ్రాణుల కల్లా సింగపూర్ సాంబ్రాణి నాకు చాలా నచ్చిందండి. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మగారు తలస్నానం చేసి ఇదే సాంబ్రాణిని ఉపయోగించేవారు. అలాగే సంపతి వినాయకుడి గుడిలో కూడా పూజ అనంతరం ఈ సాంబ్రాణి వాసనని నేను గమనించాను. అలాగే నేను యూజ్ చేసే ముద్ద కర్పూరం ఇది కూడా బాగుంటుంది. నేను వాడే కొన్ని సుగంధ ద్రవ్యాలు, నూనెలు అండి దేవాలయాలకు ఇస్తూ ఉంటాను. వస్త్రాలకు, గడపకు, పూజా రూమ్ క్లీన్ చేయడం కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటాను. మంచి సువాసన అయితే వస్తుందండి. అభిషేకాలకి లావెండర్ ఆయిల్, రోజ్ వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే దీపారాధనకి అలా కూడా ఉపయోగిస్తూ ఉంటాను. చాలామందికి ఈ జవ్వాది పేస్ట్ గురించి తెలిసి ఉండదని అనుకుంటున్నాను. ఇది మనం కుంకుమ ధరించినప్పుడు చక్కగా దిద్దుకొని దానిపైన కుంకాన్ని ధరించినట్లయితే చెక్కు చెదరకుండా రోజంతా కూడా అలా నిలిచి ఉంటుంది మంచి సువాసనతో. నేను వెంకటేశ్వర స్వామికి యూజ్ చేసే పునుగు తైలం అండి, మంచి సువాసన కలిగి ఉంటుంది. అలాగే జవ్వాది పొడి. ఈ జవ్వాది పొడిని నేను తిరుపతిలో లేపాక్షిలో తీసుకున్నానండి. అలాగే గంధం పొడిని కూడా ఒరిజినల్గా అక్కడ తీసుకోవచ్చు. ఇవి ఒరిజినల్ కాబట్టి కాస్త ఖరీదుంటాయండి, కానీ ఏళ్ల తరబడి ఆ సుగంధం చెక్కు చెదరకుండా ఉందండి. ఎవరైనా వెళ్ళినప్పుడు తిరుపతిలో లేపాక్షిలో ఈ జవ్వాది పొడిని, ఒరిజినల్ గంధం పొడిని తీసుకోండి. నేను స్వామివారి అభిషేకాలకు వీటిని మాత్రమే ఉపయోగిస్తానండి. గంధాన్ని అరగదీసి జవ్వాది పొడులు ఈ ఒరిజినల్ యూజ్ చేస్తూ ఉంటాను. స్పెషల్ పూజలకు, దీపారాధనకు నేను వాడే సుగంధ తైలాలు చక్కటి పసుపు నూనె, తులసి నూనె,
చందనం నూనె, రోజ్ నూనె ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటానండి. పూజ గది ఒక దేవాలయానికి మించి పరిమళం అయితే వస్తుందండి. మన ఇల్లంతా కూడా వ్యాపించి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ సుగంధ తైలం కూడా ఆ సాంబ్రాణితో పాటు మా కజిన్ శ్రీను నాకు దుబాయ్ నుంచి పంపించారండి. తను కూడా పూజలు చాలా శ్రద్ధగా చేసుకుంటారు. అలానే నాకు పూజలు ఇష్టం అని చెప్పేసి నాకు పూజలో వాడుకోమని పంపించారు. ఇవన్నీ చూసి ఏవి మంచివి, ఏవి మీ పూజ రూమ్లో ఉండాలని ఒక అవగాహనకు మాత్రమే నేను చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా ఇన్ని మీ దగ్గర ఉండాలని కాదు. మీరు ఒక్కొక్కటి కొనుక్కున్నక్కడ స్వచ్ఛమైనవి కొనుక్కుని వాడాలనేదే నా ఉద్దేశం. నేను తాంబూలానికి, పానకానికి తీర్థపు పొడిగా ఉపయోగించేవండి. నాకు నవరాత్రులు కాదు, ఇలాంటి పూజల కోసం నాకు సులువుగా అయిపోవడం కోసం ఇలా 10-12 రోజులకి తీర్థపు పొడిని, తాంబూలపు పొడిని, అలాగే పాలల్లో తాంబూలానికి వేయడానికి కాస్త కుంకుమ పువ్వును, గుల్కందును, ఒక్క పొడిని, సున్నాన్ని ఇలా ఒక సెట్ కింద ఏర్పాటు చేసుకుంటానండి. ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి పోకలు, నైవేద్యం పెట్టడానికి కూడా ఇలా పూర్ణ ఫలాన్నే ఇవ్వాలని చెప్పారండి. అందుకోసం నేను ఈ వీటిని మాత్రమే ఉపయోగిస్తున్నాను. చూడడానికి ఇలా ఉంటాయన్నమాట. సగం ముక్క తాంబూలానికి ఇవ్వకూడదంటండి, అది పూర్తి ఫలితం ఉండదంట. నేను ఉపయోగించే పసుపు కొమ్ములు, వీటి నుంచి ఇలా పట్టుకుంటే నూనె ఇట్లా అంటుకుంటుందండి. ప్రెస్ చేసి పట్టుకుంటే అంత క్వాలిటీగా నేను అందరికీ పంపించే సుగంధ కుంకుమలు, పసుపు అన్నీ కూడా ఈ కొమ్ములే చక్కటి పొడి చేసి వీటి నుంచి తయారు చేస్తానండి. నేను దశాంగం పొడికి, తీర్థపు పొడికి, తాంబూలానికి వాడే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలైతే ఇలా తెచ్చుకొని పెట్టుకుంటాను. ఖర్జూరాలు, జాపత్రి, జాజికాయ, కస్తూరి పసుపు అన్నీ కూడా ఈ రకంగా తెచ్చుకొని పెట్టుకుంటాను. లవంగాలు, యాలుక్కాయలు, మిరియాలు కూడా అన్నీ కూడా క్వాలిటీగా తెచ్చుకుంటే అటు నాకు వంటగదిలోకి, ఇటు పూజ గదిలోకి, పానకాలకి, తాంబూలాలకి కూడా అన్నిటికీ కూడా ఉపయోగపడతాయండి. ఒకేసారి 3 నెలలకు ఒకసారి కలెక్ట్ చేసేసుకుంటాను. 10 సార్లు వెళ్లకుండా మంచి క్వాలిటీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇకపోతే తాంబూలాలు, నైవేద్యాల విషయానికి వస్తే ఇన్ని రకాలుగా అన్నీ ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటాను కదండి. నైవేద్యాలు వాటన్నిటికీ కూడా చాలా ఎక్కువ సమయం పడుతుందని ఇలా ఖర్జూరాలు, పానకానికి, అమ్మవారికి ప్రసాదం కింద తేనె, బెల్లం, ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా రెడీ పెట్టుకుంటానండి. అప్పటికప్పుడు చక్కటి పంచామృతం, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, కంపల్సరిగా పంచామృతాన్ని, తేనెని, ఇలా పటికి బెల్లాన్ని చక్కగా నైవేద్యం పెట్టి శ్రద్ధగా పూజ చేసుకుంటాను. తర్వాత నైవేద్యం చేసి తీరిగ్గా చక్కగా అమ్మవారికి సమర్పించుకుంటాను నైవేద్యాన్ని. ఇకపోతే నైవేద్యాలకి, దీపారాధనకి స్వచ్ఛమైన నెయ్యి ఉండేటట్టుగా, అది మీరు 100 గ్రాములు తెచ్చుకోండి, 1/4 కిలో తెచ్చుకోండి, క్వాలిటీగా వాడమని చెప్తున్నాను. అలాగే విప్ప నూనె, ఐశ్వర్య దీపం ఆయిల్, వీటిలో చక్కటి సువాసన అండి. 5-6 రకాల సుగంధ నూనెలు కలిపిన నూనె అనమాట, నాకు చాలా ఇష్టమైనది. అలాగే నువ్వుల నూనె, ఇవన్నీ కూడా గానగ నుంచి తెచ్చుకున్నానండి. వీటితో వంట కూడా చేయొచ్చు, అంటే అంత స్వచ్ఛమైనవన్నమాట. నేను చేసే ప్రతి ఒక్క అలంకారం, పూజని మెచ్చుకుని మీ అందరికీ కూడా పూజలో వాడే ఇందులో ఏదో ఒక వస్తువు మీ అందరికీ కూడా నచ్చుతున్న భావనతో ఇంత పెద్ద వీడియో అయినా సరే చేశానండి. మీ అందరూ కూడా ఓపిక్గా ఇదంతా కూడా విన్నందుకు ఎవరో ఒక్కరికైనా సరే ఒక్క వస్తువైనా ఉపయోగపడి అది మీరు ఉపయోగించినప్పుడు తప్పకుండా నన్ను తలుచుకోవాలని అనుకుంటున్నాను. ఘాటు వాసనలు కానీ, కళ్ళు మండడం కానీ ఇలాంటివి ఏమీ కనిపించలేదండి. ఇన్ని నెలల, ఇన్ని సంవత్సరాల పరిశోధన తర్వాతే మీ ముందుకు తీసుకొచ్చాను. మీ అందరికీ కూడా ఈ నవరాత్రుల్లో, కార్తీక మాసంలో ఇలాంటి మంచి వస్తువులు ప్రతి పూజా రూంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవరాత్రుల్లో మీ ప్రతి పూజ గది కూడా కళకళలాడుతూ ఉండాలని ప్రత్యేక యంత్ర ముగ్గులతో, శక్తివంతమైన శ్లోకాలతో, మంచి చక్కటి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ స్వప్న.